మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో ఇప్పటికే కీలక నేతలను కోల్పోయిన ఆ పార్టీ ఇప్పుడు మరో ముగ్గురు ముఖ్యమైన సభ్యులను పోగొట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. కొండమొదలు, కొయ్యలగూడెం, చింతకూరు పరిసర అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వారిలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ అలియాస్ విఆర్ చైతన్యతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏఓబి స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం అంజు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలంలో 3 AK-47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇటీవల భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత చలపతిరావు భార్యే ఈ అరుణ. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో అరుణ నిందితురాలిగా ఉన్నారు. 2018లో డుంబ్రిగూడ సమీపంలో మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు చంపారు. ఈ హత్యల్లో అరుణ పాల్గొన్నారని అప్పట్లో పోలీసులు గుర్తించారు. అరుణ స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. ఇదిలా ఉంటే ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉదయ్పై 25 లక్షలు, అరుణపై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకురానున్నారు. కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల పైన ఉక్కు పాదం మోపుతున్న సంగతి మనకు తెలిసిందే. 2026 మార్చి నాటికి మావోయిజాన్ని మట్టుబెడతామని, మావోయిస్టులు లేకుండా చేస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టులకు కంచుకోట అయిన ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలోకి వేల కొద్ది కేంద్ర బలగాలను దించారు. అప్పటి నుంచి మావోయిస్టుల ఏరివేత జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 200కు పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. వీరిలో దాదాపు 30 మంది అగ్రనేతలు ఉన్నారు. ఇక మావోయిజాన్ని తుదిముట్టించడమే ధ్యేయంగా ఈ ఏడాది మే 19న ఆపరేషన్ కగార్ను ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ పోలీస్ శాఖకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ టీమ్స్, డిఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎస్టీఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్ చేపట్టిన 50 గంటల్లోనే దాదాపు 30 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు. ఈ 30 మందిలో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు. మే 21న జరిగిన ఎన్కౌంటర్లో కేశవరావుతో సహా 27 మంది నక్సల్స్ ను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. అంతకుముందు ఈ ఏడాది జనవరి 21న ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం ముత్యంపై పల్లెకు చెందిన ఆయనపై ₹1 కోటి రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 24 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్తున్నా 15 మంది మృతదేహాలను మాత్రమే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన వారిలో చలపతితో పాటు ఒడిశాలో మావోయిస్టు పార్టీ కీలక నేత మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. ఇప్పుడు అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చలపతి భార్య అయిన అరుణ కూడా ప్రాణాలు కోల్పోయారు. అరుణ సోదరుడు ఆజాద్ కూడా మావోయిస్టు దళ సభ్యుడే.